ఏలూరు నగరపాలక సంస్థ ఈరోజు మాంసాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, హెల్త్ డిపార్ట్మెంటు అధికారులు, శానిటేషన్ సిబ్బంది అందరం మేము ఏలూరు పట్టణంలో సందర్శించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని చోట్ల అనీజీగా చికెన్ కానీ మటన్ కానీ సరైన పద్ధతుల్లో స్లాటింగ్ చేయనటువంటి షాపుల మీద అపరాధ రుసుము అనేది విధించడం జరిగింది. ముఖ్యంగా ఈ షాపు ఓనర్స్కు తెలియజేసేది ఏమిటంటే, ప్రతి ఒక్క షాపు కానీ మీరు వేడి నీటితో స్లాటింగ్ చేసేటప్పుడు కానీ ఇంకో పద్ధతుల్లో కానీ క్లీనింగ్గా అవసరము. అలాగే ఏదైనా కూడా జబ్బు చేసినటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ అవి స్లాటింగ్ చేయకుండా కఠినంగా నిర్ణయాలు అనేది తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాము. ముందుగానే స్లాటర్ హౌస్లోనే ఇలాంటి జంతువులను అక్కడనే బ్రేకప్ చేసి అవి మార్కెట్లోకి రాకోకుండా అక్కడనే మున్సిపల్ సిబ్బంది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది. సరైన పద్ధతుల్లో స్లాటింగ్ చేసి అవి షాపుల్లో మనం ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి మటన్ కానీ చికెన్ కానీ ఇవ్వాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితుల్లో మనం సరైన పద్ధతుల్లో చికెన్ కానీ మీట్ కానీ స్లాటింగ్ చేసి వాటిని ఆరోగ్యకరంగా మనం ప్రజలకు అందించాలన్న ఉద్దేశమే ఈ మాంసాభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఎక్కడైతే సరైన పద్ధతిలో స్లాటింగ్ చేయకపోతే ఆ వెంటనే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయడము, వాళ్ళకు ఫైన్లు వేయడము, వాళ్ళకు సరైన పద్ధతుల్లో మాంసాభివృద్ధి సంస్థ బుచ్చర్స్కి అందరికీ తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ట్రైనింగ్ క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేస్తాము. ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ పాల్గొనాలా, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొనాలా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు పాల్గొనాలా, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొనాలా, శానిటేషన్ సిబ్బంది కూడా పాల్గొనాలని నేను తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా ప్రజల ఆరోగ్యము ముఖ్యము కాబట్టి పేద ప్రజలు కానీ బడుగు ప్రజలు కానీ ప్రతి ఒక్క ప్రజలను ఆరోగ్యం కాపాడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ముఖ్యంగా హోటల్స్కు అలాగే హోటల్ యాజమాన్యాలకు తెలియజేయడం ఏమంటే, ఫ్రిడ్జుల్లో మటుకు ఫుడ్ నిల్వ ఉంచకూడదు. దాని వలన అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని దాంట్లో కెమికల్స్ కలవడం వల్ల ప్రాణాంతకంగా కూడా అవి ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేర్ఫుల్గా ఉండి జాగ్రత్తగా ఉండి దాన్ని మానిటరింగ్ చేసి అలాంటి నిల్వ లేకుండా చూడాలనేది కూడా మా మాంసాభివృద్ధి సంస్థ తరఫున మేము కోరుచూ ఉన్నాం. ఈ చేపల తూమ్ సెంటరు, అదేవిధంగా ఈ అంబికా సెంటర్ మొదలైన సెంటర్లో 3 చోట్ల చూసాము. అక్కడ చాలా చోట్ల కూడా కొంత అన్హైజీనిక్ కండిషన్స్తో ఈ కోళ్ళు అమ్మడం అనేది గమనించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సార్ ఆదేశాల మేరకు వాళ్ళందరికీ ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మీట్ షాపుల్లో కూడాను అనారోగ్యకరమైన మేకలను కానీ గొర్రెలను కానీ కట్ చేయడం అనేది గమనించడం జరిగింది. వాటిని కూడా కొంత సీజ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. ఇకపైన నగరపాలక సంస్థలో ప్రతి రోజు కూడా ఈ చెకింగ్ అనేది మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్ల ద్వారా ఎక్కడెక్కడైతే ఈ మీట్లు లేదా చేపలు ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెరిఫై చేసి వాటన్నిటి మీద మంచి ఆరోగ్యకరమైన మీట్ని అమ్మేటట్టుగా చర్యలు తీసుకోవడానికి కార్పొరేషన్ తరఫున మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన ఎండి క్యాప్ చైర్మన్ గారు ప్రకాష్ నాయుడు గారు ఈరోజు ఆకస్మిక తనిఖీల పేరున దాని మీద ఇవాళ మీట్ షాపుల మీద రైడ్ చేయడం జరిగింది. మన ఇప్పుడు
మేము కొన్ని ఏరియాల్లో ఐడెంటిఫై చేసి అక్కడ ఈ హైజీనిక్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి ప్రజలకి మంచిది జరుగుతుందా లేదా గమనించడం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మాంసం అనేది ఇప్పుడు గొర్రెలకిను ఈ కోళ్ళకి కొన్ని జబ్బులు ఉంటాయి. అవి ఏంటంటే అవి జంతువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంది. కొన్నిట్లో భయంకరమైన జబ్బులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఎవరైతే వినియోగదారులు సరిగ్గా వండకుండా తింటారో వాళ్ళకి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందువలన వీటిని అరికట్టడానికి వాళ్ళు ఈ కబేళ్ళకి దీనికి తీసుకొచ్చే ముందే వాటి వ్యాధి నిర్ధారణ చేసి బాగోనివి కటింగ్ రాకుండా అక్కడే అరికట్టాలి. దానివలన మిగిలిన వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి అక్కడే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వచ్చిన తర్వాత వీళ్ళు మీట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వెటనరీ డాక్టర్ సమక్షంలో జరుగుద్ది కాబట్టి మంచి ఆరోగ్యకరమైన గొర్రెపోతులు కానీ వీటిని కానీ కట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి తర్వాత అట్నుంచి ఫైనల్గా వచ్చేది మీట్ షాపులకు వస్తుంది. ముద్ర పడిన తర్వాత మీట్ షాపులకు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఆ మీట్ కట్ చేసి ప్రజలకు ఇచ్చేటప్పుడు కూడా అన్హైజీనిక్ కండిషన్స్ కాకుండా చక్కగా హైజీనిక్ కండిషన్లు చేసుకోవాలి. ఈగలు వాలకుండా, ఈగల నుంచి కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కలరా కానీ ఈ సాల్మనల్లా కొన్ని జబ్బులు ఉన్నాయి, అవి వచ్చే అవకాశం ఉంది. వీటిని రాకుండా చేయాలంటే వీళ్ళు వేడి నీళ్ళలో వాటిని కడుక్కోవడం, తర్వాత ఈగలు వాలకుండా దాన్ని నెట్టింగ్ కప్పుకొని అది కట్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి. నిల్వ ఉంచి చేయకూడదు. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఫ్రిడ్జ్లో కూడా పెరిగే బ్యాక్టీరియా ఉంటాయి. వాటి వలన కూడా వీళ్ళు దాన్ని కడిగినా కూడా పోయే అవకాశం ఉండదు. దాన్ని అలాగే ప్రజలకు వినియోగించడం వల్ల జబ్బులు బాధపడే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అందరికీ అవగాహన కల్పించడానికి సారు మొదటి తప్పు కొంతమందికి ఫైన్ వేయడం జరిగింది. సో తర్వాత అవగాహన సదస్సు సారు నిర్వహించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. అది చాలా ఆనందకరమైన విషయం. సో ఈ రకంగా చేసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. రీసెంట్గా రాజమండ్రిలో జరిగినటువంటి పాల కల్తీ దానికి సంబంధించి లాస్ట్ 1 వీక్గా రేగరస్గా ఎక్కడైతే పాలు సంబంధించి కేంద్రాలు కానీ రోడ్డు పక్కన అమ్మే వాటి మీద మేము 1 వీక్ నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళ మీద ఏమైనా అక్కడక్కడ అలర్ట్ స్పాట్ టెస్టులు కూడా మేము చేయడం జరుగుతుంది. రీసెంట్గా అంటే 2 days బ్యాక్ జానంపేటలో ఒక డైరీలో విజిట్ చేసి స్పాట్ టెస్టులు స్పాట్లో ఏమైనా అడల్ట్రేషన్ ఉందని చెప్పేసి మనకి తేలితే ఆ స్టాక్ను సీజ్ చేయడం కానీ లేకపోతే డిస్ట్రాయ్ చేయడం కానీ జరుగుతుంది. అలాగా ప్రతి చోట స్పాట్ టెస్ట్ చేసి అడల్ట్రేషన్ ఏమైనా ఉందేమోనని చెప్పేసి ఎక్కడైనా డౌట్ కానీ వస్తే వాటిని శాంపుల్ లిఫ్ట్ చేసి ల్యాబ్కు పంపించడం జరిగింది. మనకి ల్యాబ్లు వచ్చేసి జేఎన్టీయూ కాకినాడకి మనం పంపించడం జరిగింది. కొన్ని శాంపుల్స్ వచ్చి హైదరాబాదు నాచారం ల్యాబ్కు పంపించడం జరిగింది. ఇంకో విషయం, ఈ జాయింట్ డ్రైవ్ సంబంధించి ఏదైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్లో ఈ యొక్క మీట్ని ఫ్రిడ్జ్ల్లో ఎక్కువ రోజులు సరైన పద్ధతిలో నిల్వ చేయకోకుండా ఉంచుతున్నారండి. దానికి సంబంధించి కూడా మేము హోటల్స్ మీద కూడా మేము తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటాము. ఏవైతే ఫ్రిడ్జ్ల్లో నిల్వ ఉంచుతారో మాంసాన్ని దాన్ని కంపల్సరీగా ఎప్పుడు అది ఫ్రీజర్లో పెట్టారనేది కూడా వాళ్ళు పెట్టుకోవాలి. అది కాకుండా ఊరికే అలా డంప్ చేసేస్తున్నారు ఫ్రీజర్లో. ఆ ఫ్రీజర్లో ఎన్ని రోజుల నుంచి ఉంటుందో కూడా తెలియట్లేదు. అది మేము కంటిన్యూస్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాము. అవి కానీ వైలేట్ అయితే అది కానీ ఏదైనా స్పాయిల్ కానీ అయినట్టు కానీ మాకు సస్పెక్ట్ చేస్తే వాటిని శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించడం జరుగుతూనే ఉంటుంది. ఏమైనా వైలేషన్స్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఏమైనా వైలేషన్స్ కానీ వస్తే కేసులు పెట్టడం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇది మేము ఈ హోటల్స్ కానీ మీట్కి సంబంధించి మేము తీసుకున్నటువంటి యాక్షన్స్. అది డేటా పెడుతూనే ఉంటామండి. అది డేటా ఉందండి. మేము నియర్లీ మాకు ఎవ్రీ ఇయర్ మాకు టార్గెట్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ టార్గెట్స్ ఉంటాయండి మాకు. ఆ టార్గెట్స్ మేము రీచ్ అవుతూనే ఉంటాము. నియర్లీ 10 to 15% అనేవి మాకు కేసులు వస్తూనే ఉంటాయి. మేము రెగ్యులర్గా చేసే డ్యూటీనే ఇది. అంటే మాకు మీడియాకి మేము రెగ్యులర్గా ఏమైనా బాగా ఎక్కువ అడల్ట్రేషన్ ఉందన్నప్పుడే మేము మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా బీఫ్ ప్యాట్ ఆయిల్ మీద కూడా మేము చేయడం జరిగింది. నిన్న కల్తీ టీ పొడి మీద కూడా ఎస్టర్డే మేము డే బిఫోర్ ఎస్టర్డే కూడా మేము చేయడం జరిగింది. వాటిని శాంపుల్స్ మీకు కన్సాలిడేట్గా మీకు డేటా ఇస్తామండి. అది ఉంటుంది, మాకు ఉందా ఆఫీసులో ఉంటుంది.
మన యొక్క దురదృష్టవశాత్తు ఏంటంటే అండి, ఎంటైర్ డిస్టిక్ వచ్చేసి ఒకే ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాము. ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని మనం స్ట్రెంథనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా లాస్ట్ మంత్లో సీఎం గారు ఒక 150 కొత్త పోస్టులు శాంక్షనింగ్కి ఆర్డర్ ఇచ్చున్నారు. అవి త్వరలో వస్తే కనుక వీటిని మనం ఇంకా విస్తృతంగా చేసే అవకాశం కుదురుతుంది. 1 year ఇచ్చారు.